ఆయన నడుం మీద నుంచి చేతులు తీయడు, కాబట్టి నిన్ను కాపాడలేడు. లేదు, ఆయన నా కోసం ఇక్కడికి వస్తారు, లేదంటే ఎవరినైనా పంపిస్తారు. ఏంటి ఇక్కడికి వచ్చారు? లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. నా కూతురు ఇక్కడికి వచ్చిందేమోనని చూడ్డానికి వచ్చాను. సకు 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 నాన్న 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 నోరు మూయ్, మూయ్. సకు సకు ఏంటి గొడవ చేస్తున్నారు? వెళ్ళండి ఇక్కడి నుంచి. మా సక్కు ఇక్కడికి వచ్చిందో లేదో కాస్త చెప్పండి, రాలేదంటే వెళ్ళిపోతాం. సకు సకు నాన్నగారు నాన్నగారు నేను ఇక్కడున్నాను. నాన్నగారు అరిచావంటే తంతాను. నోరు తెరవకూడదు, మూసుకొని ఉండాలి. ఉండు, నీ నోరు కట్టేస్తాను. వద్దు నాన్నగారు నాన్నగారు నాన్నగారు. సకు సకు వెళ్ళండి ఇక్కడి నుంచి. మా అయ్యగారు వస్తే చిత్త కొడతారు. సకు సకు దాము దాము గారు, మా సకు ఏమన్నా ఇక్కడికి వచ్చిందా? ఇతను నన్ను లోపలికి వెళ్ళనివ్వట్లేదు. దాముగారా? ఏంటో శివప్ప, మామిడి పళ్ళు తీసుకుని మీ ఇంటికి వచ్చినప్పుడు నాకు ఏం మర్యాద చేసావు గుర్తుందా? మెడ పట్టుకుని నన్ను ఆవేశంగా బయటికి గింటేశావు కదా శివప్ప. వీటిని తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి, తీయండి. రసం పిండి నేనే స్వయంగా వచ్చి మీ అయ్య గారికి చెప్తాను. అమ్మో, పద. ఏమండి? ఆ రోజు నన్ను అన్నావు కదా బయటికి వెళ్ళు వెళ్ళు అని. ఇప్పుడు నేను అంటున్నాను, వెళ్ళు, వెళ్ళరా ఇక్కడి నుంచి. చూడండి దాము గారు, మా సకు లోపల ఉందని నాకు అనుమానంగా ఉంది. ఒకసారి నన్ను లోపలికి వెళ్ళమండి, అంతకుమించి నాకేం అక్కర్లేదు. సక్కు సక్కు సకు సక్కు. రే ముసలోడా, అరవకురా. మీకేం పని పాట లేదో అందరూ ఎక్కడికి వచ్చారు? మీ సక్కు ఎక్కడికి ఎందుకు వస్తుంది? ఇదేమన్నా పాండురంగడి దేవాలయమా? సకు ఇక్కడ లేదు కదా, అయితే నన్ను చూడనివ్వండి. సకు మా ఇంటికెందుకు వస్తుంది శివప్ప? మా ఇంటికి వెళ్ళకూడదని తనకి చెప్పారు కదా. కానీ మీ సకు నవమి తరువాత కొత్త పెళ్లి కూతురు ముస్తాబులో మా ఇంట్లో అడుగు పెడుతుంది. ఆ శుభ సమయం ఎంతో దూరంలో లేదు శివప్ప. ఇంకో 2 రోజులే ఉన్నాయి. అయ్యగారు, మర్యాదగా మాట్లాడండి. నన్ను వదలండి. లోపలికి మా సకు వెళ్ళండి. లోపలికి మిమ్మల్ని చూడాలి. ముందు నన్ను లోపలికి వదలండి. బయటికి చూడండి. వెళ్ళండి. చూడండి. సకు
మర్యాదగా వెళ్తారా లేదా వెళ్ళివ్వండి. ఏయ్, మీకే చెప్పేది వెళ్ళకూడదంటుంటే. ఒకసారి చెప్తా అర్థం కదా నీకే చెప్పేది. ఏయ్, మమ్మల్ని వెళ్ళనివయ్యా రాముగారు, మమ్మల్ని వెళ్ళనివ్వండి. గొడవ పడకండి. శివప్ప ఏమైంది? ఎందుకు వీళ్ళు మిమ్మల్ని నెట్టేస్తున్నారు? అరే మా సక్కు తప్పిపోయింది. మేము తన కోసం వెతుకుతున్నాం. తను వాళ్ళ మామయ్య మహాజన్ ఇంటికి వెళ్ళింది, కానీ తను అక్కడికి వెళ్ళలేదు, ఇంటికి తిరిగి రాలేదు. ఉదయం నుంచి తన కోసం వెతుకుతున్నాం. ఆ సకుని చూశాను. అభయ దగ్గర ఉంది. ఇందాక చూశాను. అబ్బాయి దగ్గర అవును, కానీ నేను చూసి చాలాసేపు అయింది. అప్పుడు సకు అభయ్తో పాటు మంచం మీద కూర్చొని ఉంది. మేము అప్పుడప్పుడు అబ్బాయి దగ్గరికి వెళ్తాం. రండి, ఒకవేళ అక్కడ ఉందేమో చూద్దాం. రండి. పదండి, సరే, శివప్ప, పదండి. పదండి. ఇరుక్కుపోయారు ఇరుక్కుపోయారు నా చేతిలో ఇరుక్కుపోయారు 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 నా చేతిలో ఇరుక్కుపోయారు. ఏమైంది? ఎందుకు అందరూ కంగారుగా ఉన్నారు? సకు ఏది? అంటే తనిక్కడ లేదా? ఆహా, అరే, ఇందాక మీరిద్దరు మంచం మీద కూర్చొని ఉన్నారు కదా. అవును, కానీ తను వెళ్ళిపోయి చాలాసేపు అయింది. నాతో కాసేపు కబుర్లు చెప్పి వాళ్ళ తాతయ్య గారి ఇంటికి వెళ్ళింది. అరే, తను వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. అందుకే మేమందరం కంగారు పడుతున్నాం. మేము ఊరంతా వెతికాం, తను ఎక్కడా కనిపించలేదు. ఓ రే దేవుడా, తను ఎక్కడికి వెళ్ళినట్టు? శివప్ప, నేను చెప్పేది ఏంటంటే, అదే ఇలా కూడా జరుగుండొచ్చు. మీరు సక్కు కోసం ఊరంతా వెతుకుతున్నారు. తను ఎక్కడైనా ఆడుకొని ఇంటికి వెళ్ళిపోయిందేమో. అవునవును, ఆ, సక్కు ఇంటికి అవునవును, వెళ్ళిపోయి ఉంటుంది. అలా జరిగి ఉండొచ్చు. అయితే సరే, వెంటనే మా ఇంటికి వెళ్దాం. ఆలస్యం చేయకూడదు. పదండి. నేను ఆ, మీతో మేము వస్తాను. కూడా వస్తాం. పదండి, సరే, రండి. వెళ్దాం, పదండి. రా పాండు.